పని కోసం వచ్చావా? నేను అందుకోసం రాలేదు. విన్నారా బాయ్స్, ఇతను పని కోసం రాలేదట. మరి తాగడానికి వచ్చావా? నేను అడగడానికి ముందే నువ్విక్కడికి ఎందుకు వచ్చావో చెప్పాలి. నువ్వు వెట్రనో కాదో కూడా నేనే తెలుసుకోవచ్చా? నేను వెట్రన్నే. చెప్పు. నువ్వెవరో చెప్పద్దు. నేనెవరో తెలుసా? నేనే జనరల్. నీ పేరేంటి? బ్రీచర్. ఇలా చూడు బ్రీచర్, నేనే ఇప్పుడే ఇక్కడ పని ప్రారంభించాను. అందువల్ల నువ్వన్నీ మూసుకొని వెళితే బాగుంటుంది. జనరల్ కార్బిన్ డాంట్రిడ్జ్, మీరొక వాంటెడ్ వార్ క్రిమినల్. అది మాత్రం కాకుండా ఉరి శిక్ష కూడా ఉంది. ఈ 2 విషయాల కోసమే నేను ఇక్కడికి వచ్చింది. ఇది నువ్వు తీసుకొచ్చావంటే నీ దగ్గర ఏదో ప్లాన్ ఉంది. నీలాంటి విష చెట్లని నేను పెంచను, కోసుకుంటూ పోతూ ఉంటా. ఎలా నువ్వు నన్ను కనిపెట్టావు? ఇలాంటి క్రిమినల్స్ని కనిపెట్టడం నాకు పెద్ద విషయమేం కాదు జనరల్. నువ్వు నా మీద చెయ్యి వేస్తే ఇక్కడి నుంచి వెళ్ళలేవు. విషయం ఏంటంటే నేనెవరనేది నాకే తెలియచేశావు. కానీ నువ్వు చేసిన తప్పు ఇక్కడికి ఒంటరిగా రావడం. గొడవ చేయకుండా వస్తే మీకే మంచిది జనరల్. కావాలంటే చివరిగా ఇది తాగు. నీ చివరి డ్రింక్. అట్లీస్ట్ దీన్ని తాగితే నొప్పి తెలియకుండా ఉంటుంది. నీకెంత ధైర్యం ఉంటే నేనున్న చోటికి ఒంటరిగా వస్తా? ప్రాణాలు పోగొట్టుకుంటావా? ఈ విస్కీ తాగరా. హార్లే, బ్రీచర్, ఊరికే రెస్ట్ తీసుకోవడానికి వచ్చారా లేదా మిషన్ మీద వచ్చారా? నువ్వేనా జనరల్ని చంపింది? మీకు ఆ విషయం ఎలా తెలుసు? అక్కడున్న వాళ్ళందరూ నువ్వు అతన్ని చంపావని మాట్లాడుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఇది నాకు పెద్ద ఆశాభంగం. మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు నన్ను క్షమించండి. నేనేమంటానంటే మనం ఇక్కడ నెమ్మదిగాను సంతోషంగాను ఉండలేం మై ఫ్రెండ్. అలా ఏం కాదులేండి. సో ఇద్దరు కొన్ని రోజులు కలుసుకుంటా ఉంటే మంచిది. నువ్వు ఆల్రెడీ రిటైర్ అయ్యావుగా. ఆయన కూడా పనిచేస్తున్నాడు కదా. మీరెలాగో ఈ సమస్యలు మీరే మీకు అడ్వైస్ ఇచ్చుకోండి. ఇలా చూడు మత్తయ్యస్, ఎంతో త్వరగా మనం ఇద్దరం ఒకరికొకరు షూట్ చేసుకునే సందర్భం జరగచ్చు. ఇది జరిగే అవకాశం ఉంది.
అలాగా. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఎవరు గెలుస్తారన్న దాన్ని వచ్చే చావు నిర్ణయం చేస్తుంది. గుడ్ బై మిథాయాస్. గుడ్ బై హార్లెన్.